ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపిన ఆత్మకూరు ఆర్డీఓ బి పావని, డీఎస్పీ వేణుగోపాల్ ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ స్థాయిలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ బి పావని అధ్యక్షతన నిర్వహించగా ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ హాజరయ్యారు. ఎస్సీ ఎస్టీ చట్టాల గురించి వారికి అందించవలసిన సహాయ సలహాలను ఈ కార్యక్రమంలో చర్చించారు. ఎస్సీ ఎస్టీలకు అందించవలసిన సహాయ సహకారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం నిర్దేశించిన ప్రతి ఒక్క విషయాన్ని వారికి తెలిసేలా వివరించి ప్రభుత్వ పథకాలను వారికి చెందేలా అందరం కృషి చేయాలని అధికారులకు ఆర్డీఓ బి పావని సూచించారు. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన పోలీస్ కేసుల స్థితిని, ఎస్సీ ఎస్టీలకు పోలీసుల ఆధ్వర్యంలో ఉండే చట్టాలను ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ వివరించారు. అన్ని మండలాలలో ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం సూచించిన విధి విధానాలను ఈ సమావేశంలో చర్చించారు. ప్రతి మండలంలోని అంబేద్కర్ భవన నిర్మాణం కోసం స్థల సేకరణ మరియు ప్రభుత్వ ప్రతిపాదనను పరిశీలిస్తామని ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి డివిజన్ పరిధిలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, సీఐలు, ఎస్ఐలు, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు, ఇతర అధికారులు హాజరయ్యారు. ముఖ్యంగా ఈ కమ్యూనిటీలో అవగాహన కల్పించిన అవసరం ఉంది. ఈ చట్టాలు చట్టాలు రావడం జరిగింది. దీంతో పాటు కుమాయాల కమిషన్, జస్టిస్ కుమాయాల కమిషన్ రికమెండేషన్ చేయడం జరిగింది. ఆ రికమెండేషన్ భాగంగా జీవోలు రావడం జరిగింది. ఆ జీవోలు కూడా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కూడా దీని దృష్టిలో పెట్టుకుని జనరల్గా మన దగ్గర వచ్చేసి మంత్రి గ్రామాల్లో అవగాహన సంబంధించిన అవసరం ఉంది. ఎక్కడైతే మనం ఆ గ్రామాల్లో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కానీ, ఈ వ్యక్తివేషాలు కానీ, ఇంకా ఏమన్నా కేసెస్ నమోదు కానీ, సమస్యలు కానీ, భూ సమస్యలు కానీ సంబంధించిన ఏదైనా కూడా ఆ గ్రామాలు గుర్తించి అక్కడ ఈ కార్యక్రమం చేపట్టి తగ్గించడానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత అందరిగా ఉంది. మనమే కదా ప్రభుత్వం అనుభవం కూడా మీకు భరోసా అవసరం ఉంది. ఇల్లు కూడా అవసరం కావచ్చు. అదే విధంగా మా డివిజన్ లెవెల్లో కూడా ఈ కార్యక్రమాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జరుగుతున్నారు. ఇలాంటి సమస్యలు మా ప్రభుత్వం నుంచి తీసుకొస్తే దానికి సంబంధించిన పరిష్కారం కానీ లేకపోతే ఏం చేయాలో డిసైడ్ చేస్తారు. మా పోలీస్ సంబంధించి ఈ కేసులు ఎస్సీ కేసులు వస్తుంటాయి. మోస్ట్లీ ఎక్కువగా ల్యాండ్ కేసులు ఎక్కువ వస్తున్నాయి కేసులు.